అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ముందుగా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఇవాళ నేను మీకు వినాయక చవితి గిఫ్ట్ కింద కొన్ని స్టాక్ ఐడియాస్ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. ఏంటండి, వినాయక చవితి అందరూ బాగా జరుపుకున్నారా? ఇవాళ మూడో రోజు కాబట్టి అందరూ నిమజ్జనం కూడా చేస్తున్నారు చాలా వరకు. అయితే నేనేమంటానంటే ఎన్నో పండుగలు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. అదేవిధంగా కొన్ని పండుగల శుభ సందర్భంగా మా యూట్యూబర్లు కొంతమంది మంచి మంచి స్టాక్ ఐడియాస్ ఇస్తూ ఉన్నారు. మంచి ఫలితాలనే రాబోయే 2 ఏళ్లలో మనం చూడబోతున్నాం. ఆ స్టాక్ ఐడియాస్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మనం ఎవరమైతే ఆ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తామో రాబోయే 2 ఏళ్లలో వాళ్ళమందరము కూడా మంచి ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంది. సో, ఏంటి ఈ వినాయక చవితికి నేను మీకు ఇవ్వబోయేటువంటి స్టాక్ ఐడియాస్ ఏంటి? వినాయక చవితి స్పెషల్ స్టాక్ ఐడియాస్ అండి ఈ వీడియో పేరు. సో, నేనైతే ఏమంటానంటే ఫస్ట్ స్టాక్ ఐడియాగా నేను రోజు ఇచ్చే మోర్పెన్ ల్యాబ్‌నే ఇస్తున్నాను సార్ ఈ స్టాక్ ఐడియా కింద. ఎందుకంటే ఇది చూడండి, ఎక్కడో రూ. 30 రూ. 35 అక్కడ నుండి చూసుకుంటే ఇవాల్టికి ఇది బాగా పెరిగే ఉంది. రూ. 90 దాకా, రూ. 93, రూ. 95 దాకా కూడా రావడం చూస్తున్నాం మనం. సో, ఒక 2 ఏళ్ళు గనక దీన్ని మనం ఉంచుకోగలిగితే ఈ అమౌంట్, మీరు పెట్టబోయేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది డబుల్ అయిపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. మంచి మంచి ఫండమెంటల్స్ ఇందులో కనిపిస్తున్నాయి. క్యూఐపీ రిలీజ్ చేశారు. సో, ఎఫ్ఐఎస్ ఇందులో తమ స్టేక్‌ని పెంచుకోవడం జరుగుతోంది. ఇంకా చాలా రకరకాల మంచి మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి దీంట్లో. సో, నేనేమంటానంటే మీరు వినాయక చవితి స్టాక్ ఐడియాస్‌లో వన్ ఆఫ్ ది స్టాక్‌గా మీరు దీన్ని పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఐడియాస్ వస్తే నేను మనకి ఓలా ఎలక్ట్రిక్స్ గురించి చెప్పబోతున్నాను సార్. ఓలా ఎలక్ట్రిక్స్ అనేది ప్రెజెంట్ కింద పడుతోంది. పడనివ్వండి. ఒకవేళ ఇది ఐపీఓ ఇష్యూ ప్రైస్‌కి కనుక వస్తే ఎగబడి మరి అందరూ యావరేజ్ చేసుకోండి. ఇప్పుడైతే దీన్ని అమ్మాల్సిన అవసరం అయితే లేదంటాను సార్. అంటే ఐపీఓస్‌లో ఎవరైతే అప్లై చేసి తీసుకున్నారో వాళ్ళైతే మాత్రం ప్రెజెంటు అమ్ముకోండి. ఎందుకంటే ఇప్పటికి కూడా 30% ప్రాఫిట్‌లో ఉన్నారు. కాబట్టి నేనేమంటానంటే ఐపీఓస్‌లో వచ్చిన వాళ్ళు దాదాపుగా అందరూ కూడా 50-50 చేసుకోండి. ఎఫ్ఓసి చేసుకోండి. ఎఫ్ఓసి గనక చేసుకుంటే మీరు రాబోయే 2 ఏళ్లలో ఈ స్టాక్ అనేది మల్టీ బ్యాగర్‌గా చూస్తారు. ఎందుకంటున్నానంటే వీటికొచ్చే ఆర్డర్ బుక్ కానీ లేకపోతే వీళ్ళు చేసేటువంటి కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ కానీ అంత బావుంటాయి. సో, రాబోయే రోజుల్లో వీళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతాయే తప్ప తగ్గే అవకాశం అయితే నాకు కనిపించడం లేదు. కానీ ప్రెజెంట్ దీన్ని తీసుకోవచ్చా అంటే హయ్యర్ ప్రైస్ అనే అంటాను. కొద్దిగా దీంట్లో బై ఆన్ డిప్స్ సినారియో అనేది ఇందులో మీరు అప్లై చేయండి, పర్వాలా. సో, ఇట్లాంటి స్టాక్స్‌ని మీరు పిక్ చేసుకోవాలి. సో, ఇదేమో నేను మీకొక 2 ఇయర్స్ హోరిజాన్‌తో చెప్తున్నటువంటి స్టాక్స్ అండి.
సో, తర్వాత హ్మ్, గాంధార్ ఆయిల్. గాంధార్ ఆయిల్‌ని కూడా మనము అదే విధంగా అట్టిపెట్టుకోవచ్చు. కొత్తగా వచ్చినటువంటి స్టాక్ ఇది. రీసెంట్ ఐపీఓ అండి. అంటే ఒక 1 ఇయర్ అవుతుంది ఇదొచ్చి. సో, నేనైతే ఏం చేస్తానంటే, దీన్ని మనము పిక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ప్రెజెంట్ అయితే పిక్ చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. ఇది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ 2000కో వెళ్తుందంటే మీరు నమ్ముతారా? ఒక 2 ఏళ్ల సమయంలో మీరు నమ్మరు. తిడతారు కావాలంటే. తిట్టండి. మీరు నన్ను తిట్టడమే కావాలి. కానీ, అయితే నేను చెప్పాను కదా అని చెప్పి ఎగబడి మరి కొనుక్కోకండి. ఆచితూచి అడుగులు వేయండి. అదేవిధంగా మంచి ఫలితాలను మీరు చవిచూస్తారు రాబోయే రోజుల్లో. మెల్లమెల్లగా అక్యుములేట్ చేసుకుంటూ రండి. మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తూ రండి. స్టార్ట్ చేసిన తర్వాత కింద పడే కొద్దీ మెల్లమెల్లగా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇక మీదట స్టాక్ మార్కెట్ అనేది పెరుగుతుందే తప్ప తరిగే అవకాశం అయితే నాకు కనిపించడం లేదు. ఈ సందర్భంలో మనము ఏదైనా మంచి స్టాక్‌గా చూసి ఎన్నిక చేసుకోవడమే మంచిదంటాను నేను. సో, ఇలాగ ఎన్నో మంచి మంచి స్టాక్ ఐడియాసే ఉన్నాయండి నా దగ్గర. నేను ఆహ్, ఇంకా చాలా వీడియోస్ అనేవి ఈరోజు నేను పోస్ట్ చేయబోతున్నాను. సో, ఆ వీడియోస్ అన్నీ మీరు చూస్తూ ఉండండి. మీకు మంచి మంచి స్టాక్ ఐడియాస్ అనేవి నెక్స్ట్ వీడియోస్‌లో వస్తాయి. ఎందుకంటే, ఈ వీడియో అనేది నేను హెవీగా రికార్డ్ చేసి పెట్టినా కూడా లెంగ్తీ అయిపోతుంది వీడియో. సో, కాబట్టి నేను చెప్పినటువంటి ఈ 3 స్టాక్స్‌ని ట్రై చేయండి. ఏది ఆహ్, ఓలా ఎలక్ట్రిక్సు ఓలా ఎలక్ట్రానిక్సు, అదేవిధంగా మోర్ఫెన్ ల్యాబు, గాంధార్ ఆయిల్. ఈ 3 సెలెక్ట్ చేసుకోండి. వినాయక చవితి స్టాక్ ఐడియాస్ కింద. అదే మీకు పెన్నీ స్టాక్స్ ఏమైనా కావాలనంటే ప్రెజెంటు వికాస్ ఎకోటెక్ అనేది అందుబాటులో ఉంది. తీసుకోవచ్చు. వికాస్ ఎకోటెక్, సర్వేశ్వర ఫుడ్సు, సో, వల్లభ్ స్టీలు ఇవన్నీ పెన్నీ స్టాక్స్ అండి. బాగుంటాయి. అంటే ఈరోజు వీటి పరిస్థితి ఏదో బాగోలేకపోవచ్చునేమో గానీ, కానీ రాబోయే రోజుల్లో ఒక మంచి వెల్త్ క్రియేట్ అవుతాయి. మంచి వెల్త్ క్రియేట్ చేసి పెడతాయి ఇవన్నీ కూడా. నేను చెప్పాను గతంలో. జయప్రకాష్ పవర్ అనేది కొనుక్కోండి మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి. కానీ దాన్ని కొంతమంది అవాయిడ్ చేశారు. కొంతమంది తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళు ఈరోజు మంచి ప్రాఫిట్స్‌లోనే ఉన్నారు. అంటే ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే ఆహ్, జయప్రకాష్ పవర్ అనేది మల్టీ బ్యాగర్ అయి కూర్చుంది. సో, అదే విధంగా వినాయక చవితి ఐడియాస్ కిందనే సుజలాన్‌ని కూడా నేను చెప్తున్నాను సార్. సుజలాన్ అనేదండి ఒక ఎనర్జీ సెక్టార్‌లో ఉంది గనక సుజలాన్ అనేది నెక్స్ట్ టార్గెట్ నేను మీకు 200 కింద ఇస్తున్నాను. 2 ఇయర్స్ గనక మీరు హోల్డ్ చేసుకోగలిగితే ఇది ఖచ్చితంగా ఒక మల్టీ బ్యాగర్ అండి. సుజలాన్ ఎనర్జీ. సో, వోడాఫోన్ ఐడియా అనేది తగ్గుతుందని చెప్పి చెప్తున్నారు. ఇంచుమించుగా 80-90% తగ్గుతుంది అని ఆహ్, కొన్ని బ్రోకరేజ్ సంస్థలు చెప్తూ ఉన్నాయి. ఒకవేళ ఆల్రెడీ కొన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వోడాఫోన్ ఐడియాలో నుంచి ఎగ్జిట్ అయితే బావుంటుందంటాను సార్. ఎందుకంటే న్యూస్ అనేది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంతో కొంత అనేది తగ్గడం సహజం. పెరుగుతుందన్న న్యూస్ వచ్చినప్పుడు పెరగడం ఎంత సహజమో, తగ్గుతుంది అనే న్యూస్ వచ్చినప్పుడు తగ్గడం కూడా అంతే సహజం సార్. కాబట్టి నేనేమంటానంటే, వోడాఫోన్ ఐడియాని ప్రెజెంట్ అయితే మీరు అమ్ముకోండి. ఒక 1 ఆర్ 2 మంత్స్ చూసి మెల్లమెల్లగా రూ. 10 కిందకెళ్తే అక్కడ మీరు బై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెష్ బయర్స్ అయితే ఆగండి. వాళ్ళ కోసమే నేను ప్రత్యేకంగా ఇది చెప్తున్నాను. సో, కాబట్టి మీరు ఇలాంటి స్టాక్ ఐడియాస్‌ని గనక మీరు ఫాలో అయితే రాబోయే ఏడాదిలోపు మీరు సిరుల పంటను చూస్తారు. ఆహ్, నేనెప్పుడో చెప్పానండి.
నిఫ్టీ అనేది 30,000కి అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది 60,000కి చేరుకుంటుందని చెప్పి. అయితే బ్యాంక్ నిఫ్టీ 60,000కి చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. నిఫ్టీ కూడా 30,000కి చేరుకోవడానికి చేరువలో ఉంది. ఏముందండి ఇప్పుడు 25,000 కూడా ఒకసారి దాటి కిందకొచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడో దగ్గర బయింగ్ జోన్ అనేది ఎమర్జ్ అవుతుంది. ఎమర్జ్ అయినప్పుడు అక్కడ మరలా తిరిగి మన వాళ్ళంతా బయింగ్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి నిఫ్టీ చూసుకుంటే మెల్లమెల్లగా పెరుగుతూ వెళ్ళి నెక్స్ట్ మంత్‌కి 26,000 అయితే దాటే అవకాశం అయితే ఉంది గనక అంతేనండి. నెల నెల ప్రతి నెల కొంత హై చూపిస్తూనే ఉంటుంది నిఫ్టీ అనేది. బ్యాంక్ నిఫ్టీ కాస్త ఔట్ పర్ఫార్మ్ చేస్తుంది గానీ, నిఫ్టీ మాత్రము తన ప్రయాణాన్ని ఎక్కడ ఆపే ప్రసక్తి అయితే కనిపించడం లేదు. సో, ఇలాంటి ఇంకా ఎన్నెన్నో మంచి వీడియోలు మీకు నేను పెడుతూనే ఉంటానండి. కావున వెంటనే నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ విలువైనటువంటి సందేశాన్ని నాకు అందించండి. మీకు మంచి స్టాక్ ఐడియాస్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. దాని మీద మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నన్ను కామెంట్ రూపంలో అడిగితే నెక్స్ట్ వీడియో అనేది ఆ స్టాక్ ఐడియా కింద నేను చేసి పెడతాను. నాకు తెలిసిన సమాచారాన్ని నేను మీకు అందించగలను. నేను సెబీ రిజిస్టర్డ్ అయితే కాదండి. ఐ యామ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్. నాకు తెలిసినటువంటి విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి నేను ఈ యూట్యూబ్‌లోకి రావడం జరిగింది. సో, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే దయచేసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.